అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురచిత్పదం సతాం అజహత్రివర్ణమపవర్గవైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారః యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురూత్తమో గుణనిధిః దేవాధిరాజస్తవం. దివ్యం హ్యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీ సూక్తిః సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్రసరేద్భుతా. స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్వమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతీ. శ్రీనిధిం నిధిమపారమర్థినాం అర్థితార్థపరిదానదీక్షితం సర్వభూతసుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చాలా అందంగా చాలా సంక్షిప్త సుందరంగా మన ముందు ఉంచినటువంటి గీతను మనసారా అభినందిస్తున్నాను. చాలా చక్కగా కూర్చుకుంది, స్పష్టంగా విషయాన్ని అందించింది, సమయానికి చక్కగా దాన్ని పొందుపరుచుకుంది. చెప్పిన దాంట్లో చక్కటి సంస్కృత వ్యుత్పత్తులని కూడా క్రోడీకరించుకుంటూ అభ్యాసం చేసేటటువంటి ప్రయత్నం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఎంతో సేవ చేయాలి సంప్రదాయానికి, ఎంతో శక్తిని మీ శక్తిని సంప్రదాయ గ్రంథ అభ్యసనానికి ఆ వ్యాప్తికి కూడా మీరందరూ కూడా కృషి చేస్తారు. చెయ్యగలిగే సామర్థ్యం భగవంతుడు ఇచ్చాడు అని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నారు. ఒకవేళ చెయ్యకపోతే అది మీ దోషం అవుతుంది కానీ భగవంతుడు లోటు కాదు అన్నది మాత్రం ఇప్పుడు స్పష్టమవుతోంది. తప్పకుండా చేసుకోవాలి. సంప్రదాయ గ్రంథాలని మనం నిలుపుకోవాలి, అందరికీ వాటిని అందించాలి అని మీకు అందరికీ కూడా సూచన చేస్తూ అలాంటి కృషి చేయగలిగినటువంటి అవకాశాన్ని చక్కగా పొందినటువంటి గీతను మనసారా
మరొకసారి అభినందిస్తున్నాను. చిన్న సవరణలు మాత్రమే చెప్తాను, విషయం అంతా చాలా స్పష్టంగా ఉంది. చక్కగా శ్లోకంలో మొదటి పాదంలో, రెండవ పాదంలో, మూడవ పాదంలో ఏవేమి చెప్పబడింది అంటూ చక్కగా చెప్పేటప్పుడు మూడవ పాదంలో సర్వభూత సుహృదం దయానిధిం అని ఉంది. అక్కడ స్వామిత్వము చెప్పబడింది అని అంది, కానీ స్వామిత్వము మనకి 4వ పాదంలో చెప్పబడింది. దేవరాజం అధిరాజం. ఈ అధిరాజం అనే పదం దేవరాజం అనేది స్వామిత్వాన్ని తెలియచేస్తుంది. సర్వస్వామి అని మనకి ఆ పదాలతో తెలియబడుతుంది. 3వ పాదంలో చెప్పబడిన విశేషణాల ద్వారా భగవంతుని యొక్క గుణగణాలు చెప్పబడ్డాయి. ద్వయమంత్రం తాలూకు అర్థం కదా, పూర్వఖండార్థం కదా. ద్వయమంత్రంలో నారాయణ పదం ఉంది కదా, నారాయణ పదం భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని తెలియచేస్తుంది. అలాంటి కొన్ని గుణాలలో 2 గుణాలు అక్కడ, సౌహార్దం అనే గుణము, దయా అనే గుణము. స్వామిత్వం కూడా ఒక గుణమే, అది 4వ పాదంలో చెప్పబడింది అనే దాన్ని మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇక రెండవ వివరణ, ఇది సవరణ కాదు, మొదటిది సవరణ, రెండవది వివరణ. అదేది అంటే శ్రీనిధి అనే పదాన్ని నిన్న మనం చక్కగా వివరణ చేసుకున్నాం. 2 వ్యుత్పత్తులని చక్కగా చెప్పింది. మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, ఒకసారి జ్ఞాపకం ఉందో లేదో, శ్రీకి నిధి అయినవాడు అని ఇప్పుడు గీత చెప్పిన దాంట్లో ఒకటి ఉంది. అలాగే శ్రీ ఉంచదగినటువంటి వక్షస్థలము కలిగిన వాడు శ్రీనివాస్. శ్రీనిధి అంటే రత్నపేటిక అయినటువంటి వాడు, రత్న ఆభరణాన్ని ఉంచడానికి తగినవాడు. ఈ 2 మనం శ్రీ నిధీయతే అస్మిన్నితి అన్నది ఒకటి, శ్రీయో నిధి అని ఒకటి చెప్పుకున్నాం. ఇది కాకుండా ఇంకొకటి కూడా నేను చెప్పాను, శ్రీహి నిధిహి యస్య సహా అనేది. అంటే శ్రీదేవి నిధిగా కలిగినటువంటి వాడు, కలవాడు, కలది, బహువ్రీహి సమాసం అని చిన్నప్పుడు చెప్పుకున్నట్టుగా బహువ్రీహి సమాసం చేస్తే లక్ష్మీదేవిని నిధిగా కలిగినటువంటి వాడు అని మరొక అర్థం కూడా వస్తుంది. ఏ అర్థం, ఏ వ్యుత్పత్తి చెప్పుకున్నా అది నారాయణానికి వాచకమే అవుతుంది అని మనం నిన్న వివరణ చేసుకున్నాం. అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం, శక్తి, సామర్థ్యము, ఆయుస్సు, ఆరోగ్యం, సౌభాగ్యం అన్నీ ఇతోధికంగా కలిగి సంప్రదాయ సేవ చేసుకోగలగాలి అని ఆచార్యులని, పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం. నిన్న మనం 2వ శ్లోకంలో శ్రీనిధి అనే పదాన్ని వివరణ చేసుకున్నాం. ఇప్పుడు నిధి అనేటటువంటి పదాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అది తెలుసుకుంటూ మనం 3వ శ్లోకానికి చేరుకోవచ్చు. భగవంతుని యొక్క అభీష్ట ప్రదాత అనే విషయాన్ని హరి అనే పదంలో సూచించారు అని, ఇందులో ఆయన సకల అర్థప్రదుడు అని చెప్తున్నారు అని. ఆయనకి సకలార్థప్రదుడు ఎందుకు అవుతున్నాడు అంటే అర్థితార్థ పరిధాన దీక్షితుడు ఆయన అని మనం ఒక్కొక్క విశేషణాన్ని మనం లింక్ చేసుకున్నాం. అలాగే మనం ఒక శ్లోకం ఇప్పుడు గుర్తు తెచ్చుకుందాం. 4 మండపాలని గురించి ఉండేటటువంటి శ్లోకంలో శ్రీహస్తి శైల శిఖరోజ్వల పారిజాతం, హరి శబ్దాన్ని బట్టి మనం వివరణలు చేసుకున్నాం. గీత చాలా పర్ఫెక్ట్ గా మళ్ళీ వాటిని చక్కగా వివరించింది. ఆయన సృష్టి స్థితి లయకారకుడు, సర్వాభీష్ట ప్రదుడు అనేటటువంటి. ఇప్పుడు అందులో శ్రీరంగనాథుణ్ణి మణితో పోల్చారు అని అనుకున్నాం. అది ఆయన యొక్క తేజోవంతమైనటువంటి రూపాన్ని, అద్భుతమైనటువంటి ఔజ్వల్యాన్ని మనకి తెలియచేస్తుంది. ఆ విశేషణం ద్వారా శ్రీరంగనాథుడు సర్వోత్కృష్టుడు అని, ఉత్కృష్టత అనేది మంగళమణి అనేటటువంటి పదంతో మనకి తెలియబడుతుంది. అలాగే కాలమేఘం అని చెప్పడంతో ఆయన దయానిధి అనేటటువంటి ఒక విశిష్టత మనకు అందులో తెలియబడుతుంది. 3వ విశేషణం పారిజాతం అని అనుకున్నాం కదా. పారిజాతము అంటే కల్పవృక్షము అని అనుకున్నాం. కాంచీ వరదుడిని పారిజాతంగా చెప్తున్నారు అంటే ఆ కల్పవృక్షము మనకి కోరిన కోరికలని నెరవేర్చేది అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మేఘమైతే వర్షాన్నే కురుస్తుంది, దయని చూపించేవాడు అనేది ఒక విలక్షణత్వం అయితే, మనం కల్పవృక్షం దగ్గరికి వెళితే ఎవరు ఏది కోరితే అది అడుగుతుంది. అందరూ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఒకటే అడగరు కదా. ఎవరు ఏది అడిగితే ఆ కోరికని నెరవేర్చేటటువంటి వైభవం కలిగిన దాన్నే కల్పవృక్షమని, కామధేనువు అని చెప్తున్నారు కదా. అలాంటి కల్పవృక్షంగా వరదరాజస్వామిని చెప్తున్నారు అని అంటే మనకి దీన్ని బట్టి ఆయన
ఫలప్రదుడు అని తెలుస్తోంది. ఆ ఫలప్రదాత అనే విషయాన్నే మనకి అర్థితార్థ పరిధాన దీక్షితం అనేటటువంటి విశేషణం ద్వారా తెలియచేస్తున్నారు. నాలుగవది యదుశైల దీపం. అంటే దీపం మనకి చీకటిని పోగొడుతుంది, వెలుగుని నింపుతుంది. అలాగే యదుశైల దీపం అని యదుగిరి నాథుణ్ణి మనం అజ్ఞానాన్ని పోగొట్టి మనకి జ్ఞానాన్ని కలిగించేటటువంటి వాడు అనే అర్థంలో యదుశైల దీపం అని ఆయన జ్ఞాన మండపం అంటారు. అందుకే అక్కడ ఉండేటటువంటి ఆ దివ్య దేశాన్ని జ్ఞాన మండపం అంటారు. దీపం అంటే చీకటిని పోగొట్టేది, పారిజాతం అంటే ఫలాలని ఇచ్చేది, కాలమేఘం అంటే కరుణని కలిగి ఉన్నది, మణిదీపము అంటే మణి అంటే మంగళమణి అంటే సర్వోత్కృష్టమైనది అని. ఆ లిస్టులో మనం చూసినా అక్కడ కూడా వరదుడు ఎలా చెప్పబడుతున్నాడు అంటే ఫలప్రదాత అని చెప్పబడుతున్నాడు. అదే మాట మనకి హరి అనే పదం ద్వారా సూచనగా చెప్పారు. రెండవ శ్లోకంలో మనకి విశేషణాలతో వివరణ చేశారు. ఎవరినైతే మనం శరణు వేడతామో ఆయనే కదా మనకి ఫలితాన్ని ఇస్తాడు. అందుకని శరణు వేడదాం రండి అన్నారు. శరణు వేడారు రెండవ శ్లోకంలో అని అనుకున్నాం. ఎందుకని శరణు వేడుతున్నా? ఇప్పుడు ఈ విశేషణాలు ఒకసారి ఆర్డర్ గమనించండి. మొట్టమొదటిది శ్రీనిధి అంటే లోటు లేదండి, బోల్డ్ ఉందండి, కోచం తిన్నా తరగనంత, అదే సంపూర్ణత్వం చెప్పబడుతోంది. ఎవరైనా మనకి ఏదైనా ఇస్తాడు అంటే ముందు ఆయన అసలు ఉన్నవాడా కాదా అని మనం అనుకోవాలి కదా. అంచేత ఆయన శ్రీనిధి అంటే సంపత్పూర్ణుడు అని చెప్పారు. నిండుతనం ఉంది, బాగా హాయిగా సంపదతో నిండి ఉన్నవాడు అని ఆయన చెప్పారు. అయితే నిండి ఉన్నవాడే కానీ మనం కోరదగినవాడా అంటే అవును కోరదగినవాడే. ఎలాగా అంటే నిధి అని రెండవ పదం ద్వారా మనకి చెప్తున్నారు. నిధిం అపారం అర్థినాం అనే దాన్ని చెప్పడంలో మనం కూడా అదే కదా కోరుకుంటాము. మనకి ప్రాప్యమైనది ఏది అంటే ప్రార్థనీయమైనటువంటి నిధి, నిధిలాగా కోరదగినటువంటి వాడు అని అర్థం. సంపూర్ణత్వం ఉన్నా చాలా మంది ఉంటారండి. ఎంతమంది పేర్లు మనకు తెలుస్తాయి? మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికే మనం వెళతాం. అలాగా ఈయన కూడా అందరూ కావాలనుకునేటటువంటి వాడు అనే అర్థాన్ని చెప్పారు రెండవ దాంట్లో. అలా ఆయన కోరదగిన వాడు అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చే గుణం కలిగిన వాడా కాదా అంటే ఇస్తాడు తప్పకుండా. అర్థితార్థ పరిధాన దీక్షితం అని అన్నారు. ఇవ్వాలి అంటే మళ్ళీ ఆయనకి మనం ఏమైనా ఇవ్వాలా అంటే ఏమి ఇవ్వక్కర్లేదు. సకల భూత సుహృదం, అందరి పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు. ఇవ్వకపోయినా ఆయన ఇవ్వకుండా ఉండలేని వాడు, దయ కలిగినటువంటి వాడు కనుక. అంతేకాదు సార్వభౌముడు, సర్వోత్కృష్టుడు ఆయన దేవరాజు అంటూ ఒక్కొక్క ప్రత్యేకతని మనకి తెలియచేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో మనం ఆయన శ్రీయఃపతిత్వాన్ని తెలుసుకున్నాం, ఆయన ప్రాప్యభూతుడు అని తెలుసుకున్నాం, ఆయనే ఉపాయము అని తెలుసుకున్నాము. ఆయనలో ఉండేటటువంటి గుణాలు 3 గుణాలని గురించి తెలుసుకున్నాం. ఒకటి సౌహార్దము, రెండవది దయ, మూడవది స్వామిత్వము అనేటటువంటి ఒక అద్భుతమైన గుణాల్ని మనకు ఆ శ్లోకాలలో చెప్తూ అలాంటి స్వామిని ఆశ్రయిద్దాము అని అన్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి నిధి అనే దాని వివరణ, రెండవది దేవరాజం అన్న చోట దేవపదం మనకి ఏ అర్థాన్ని ఇస్తోంది అనే దాన్ని వివరణ చేసుకుంటూ మనం ముందుకి సాగుదాం. ఈ నిధి అనే పదం వచ్చినప్పుడు నిన్న కూడా నేను మీకు మనవి చేశాను. ఆళ్వార్ల యొక్క ప్రయోగాన్ని, ఆళ్వార్లు మనకి అందించినటువంటి ఒక పాశురాన్ని ఇవాళ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక నామాన్ని మనం ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనకి ఆయన నిధి అని చెప్పినటువంటి శ్లోక పాదం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సర్వః సర్వః శివః స్థాణుః భూతాధిః నిధిరవ్యయః అనేటటువంటి మొదట్లోనే ఉంటుంది ఈ శ్లోకం. మొదటి 10 శ్లోకాలలో శ్లోకమే శ్రీ సర్వ శివ స్థాణుః అనే దాంట్లో భూతాదిహి అయిన తర్వాత
నిధిరవ్యయః అని ఉంటుంది. తర్వాత రిపీట్ అయితే అవ్వచ్చు, అక్కడ నిధి గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. అయితే ఇక్కడ నిధి అవ్యయః అని రెండు పదాలు కాదు, అవ్యయః నిధి అని ఒకటే నామంగా దానికి పెద్దలు మనకి వ్యాఖ్యానాన్ని అందిస్తున్నారు. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవ్యయః నిధి అంటే వ్యయము కాని నిధి అయిన వాడు అని అర్థం. వ్యయము అంటే ఖర్చు అని అర్థం. ఎంత మనం ఉపయోగించుకున్నా తరగకుండా ఉండేటటువంటి నిధి ఆయన అనే అర్థంలో అవ్యయః నిధి అని మొట్టమొదటి నిధి శబ్ద ప్రయోగం మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో అలా చెప్పబడి ఉంటుంది. అదే కొంచెం మనకి సూచన చేస్తూ ఈ శ్లోకంలో అపార నిధిం అపారం అని చెప్పారు. అపారమైనటువంటి నిధి, అంతులేని నిధి అంటే తీసిన కొద్దీ వస్తూ ఉండేటటువంటి నిధి అని అర్థం. అలా ఉండే నిధి ఎలా అవుతుంది? మనం బీరువాలో డబ్బులు పెట్టామనుకోండి, లేదా పర్సులో డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజులు కూడా పోతున్నాయి. ఇప్పుడు అలాంటి మాటలు చెప్తే పిల్లలకి అవి కూడా అర్థమయ్యేటటువంటి స్థితి కాదు. మన కార్డు ఉందనుకోండి అని మనం చెప్పాలి. ఆ కార్డులో ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే మనం ఎన్ని వేసామో, మనదిగా ఎన్ని ఉన్నాయో అన్ని అందులో మనం ఖర్చు పెట్టుకోవడానికి తగినట్లుగా ఉంటాయి. ఆ తర్వాత అకౌంట్ లో డబ్బులు అయిపోయాయి అనుకోండి, లేదా పర్సులో డబ్బులు అయిపోయాయి అనుకోండి, తీస్తున్నాం వేస్తున్నాం, కొంతసేపటికి ఏమవుతుంది? ఆ పర్సు ఖాళీ అయిపోతుంది, ఆ కట్ట పూర్తయిపోతుంది, ఆ కార్డులో అకౌంట్ లో ఉండేటటువంటి డబ్బు పూర్తయిపోతే ఈ కార్డు మనకి ఉపయోగపడేదిగా ఉండదు. అది డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఏదైనా క్రెడిట్ అయినా కూడా కొంత పరిమితి వరకే మనకి అది అనుకూలంగా ఉంటుంది. మన నిధులు ఇలా ఉంటాయి. కానీ అవ్యయమైన నిధి, అపారమైనటువంటి నిధి, అది కనుక మనం పర్సులో పెట్టేసుకున్నాం అనుకోండి, తీయడమే తప్ప లోటు అవ్వడం కానీ, తగ్గడం కానీ, బరువు తగ్గడం కానీ అస్సలు ఉండదు. ఇదివరకు యాత్రలకు వెళ్ళాలి అంటే ఎక్కడికైనా బరువుగా వెళ్ళేవాళ్ళం, తేలిగ్గా వచ్చేసేవాళ్ళం. ముందు పర్సులు బరువుగా ఉండేవి, అక్కడ ఖర్చులు అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు తేలిగ్గా ఇప్పుడు కార్డులే పట్టుకొని వెళ్తున్నారు. ఆ బరువు పోతోందనేది మనకు తెలియకుండా పోతోంది, ఇది వరకు తెలిసి మనకి పోతూ ఉండేది. కానీ భగవంతుడు అలాంటి నిధి కాడు. ఆయన ఖర్చు అవని నిధి, ఆయన అంతులేని నిధి అనంటూ అపార నిధి అనేదాన్ని చెప్తున్నారు. అలా జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకోకుండా అవసరం కోసం, అది అత్యవసరమైనప్పుడే ఉపయోగించుకోవడం కోసం ఉంచినటువంటి నిధి. అది ఎలాంటిది? మనకి తెలియకుండా మన పెద్దలు మన కోసం ఆపద్ధనంగా నిధిని నిక్షిప్తం చేస్తే, ఇది వరకు అలాగే లంక బిందెలని లేదా నిధులని భూగర్భంలో దాచిపెట్టి ఉంచేవారు, ముందు పనికొస్తుందని. ఇప్పుడు ఆలయాల్లో మనకి ఆ నిధులు ఒక్కసారి తవ్వితే పైకి వస్తున్నాయి, ఇప్పుడు అవి బయట పడుతున్నాయి. మనకు అలాంటి నిధి ఎప్పుడు పెట్టి ఉంచారు మన పెద్దలందరూ. ఏది అది అంటే వైత్తమానిధియాం అనేటటువంటి పాసురాన్ని నిన్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఉన్నం సోరు పరుగు నీరు, తిరుక్కోళూరు అనేటటువంటి దివ్య దేశంలో ఉండేటటువంటి పెరుమాళ్ళు. ఆ దశకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ల పేరు అరవింద లోచనుడు. అక్కడ ఉండేటటువంటి అమ్మ నెడుంకణ్ ఇళమాన్ అంటారు. పెద్ద నేత్రాలు కలిగిన లేత లేడీ వంటి నేత్రాలు కలిగినటువంటి ఆమె అని అంటారు. అరవిందలోచనుడు అని ఆయన పేరు. కానీ ఆ పేరు ఎవరికీ గుర్తుండదు. ఆయనని నిక్షిప్త నిధి అన్నారు. ఆరావముదం అని ఆళ్వార్లు ఎలా పేరు పెట్టారో అలాగే పెరుమాళ్ళకి వైత్తమా నిధి అనేటటువంటి పేరుని పెట్టారు. వైత్తమానిధియాం మధుసూదనయే అలత్తి అంటూ పాశురం సాగుతుంది. పాశురం అంతా ఇప్పుడు మనకి చదువుకోవడానికి టైం లేదు కాబట్టి ఆ పదాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అంటే అవ్యయమైన నిధి, వైత్త మా నిధి అన్నారు చూసారా? ఆ మా అనే అర్థాన్ని అక్కడ వివరణ చేస్తారనమాట. మా గొప్పదైన నిధి. ఏది గొప్పదైన నిధి అంటే తరిగిపోయేదేది గొప్పదైన నిధి కాదు, తరగకుండా ఉండేది, ఎప్పుడూ ఉండేది, అది గొప్ప నిధి. అంచేత ఉంచబడిన గొప్ప
గొప్పదైనటువంటి నిధి అని చెప్పడంలో మా అన్న చోట అపారం అవ్యయ నిధి అనే అర్థాలని మనం సమన్వయం చేసుకోవాలి. ఇంతకీ ఈ నిధి ఇంత గొప్ప నిధి అంటున్నారు కదా, అంటే ఏ నిధుల కంటే ఇది విలక్షణమైనది, అసలు నిధులు ఎన్ని ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి అని ఒకసారి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి కొన్ని సంఖ్యలు కొన్నింటిని మనకి తెలియచేస్తూ ఉంటాయి. ఈ హస్తిశైలం అని చెప్పుకున్నప్పుడు అష్టదిగ్గజాల చేత అర్చించబడినటువంటి కొండ అనుకున్నాం. అంటే దిగ్గజాలు దిక్కులు అనుకున్నప్పుడు మనకి 8వ సంఖ్య గుర్తొస్తుంది. రత్నాలు అని అనుకున్నప్పుడు 9వ సంఖ్య గుర్తొస్తుంది. అలాగే నవనిధులు అని పెడుతున్నారే, నిధులు అని అనుకున్నప్పుడు కూడా నవనిధులు అని ప్రసిద్ధి. 9 నిధులు ఉన్నాయట. ఎవరి దగ్గర ఉంటాయి ఇవి అంటే ఎవరు డబ్బున్నవాడో ఆయన. దిక్పాలకులలో డబ్బుకి అధిపతిగా చెప్పబడేటటువంటి వాడు ఎవరు అంటే కుబేరుడు. ఆ కుబేరుడి దగ్గరే కదా ఉంటాయి నిధులు. 9 నిధులు ఉంటాయి. వాటి పేర్లు చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు గూగుల్లో కూడా దొరుకుతాయి అనుకోండి, ఓపిక ఉంటే నోట్ చేసుకోండి. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము. ఇవి 9 నిధులు. ఇందులో పద్మము మహాపద్మము రెండు ఇంచుమించుగా ఒకలాగే అనిపిస్తాయి మనకి. ముకుందము కుందము ఒక అక్షరం తీసేస్తే కుందము, ఒక అక్షరం కలిపితే ముకుందము, ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే శంఖము, మకరము, కచ్చపము. కచ్చపం అంటే తాబేలు. ఈ మధ్య కాలంలో చూడండి అందరూ తాబేలు ఉంగరాలు పెట్టేసుకుంటున్నారు. ఇంతకు ముందు అంత వెర్రి ఉండేది కాదు. ఇప్పుడు డబ్బు పిచ్చి అందరికీ ఎక్కువైంది కాబట్టి ఆ పెద్ద పెద్ద తాబేలు ఉంగరాలు ఓహో ఇందుకు అనమాట అని వాళ్ళ ఈ నవనిధుల పేర్లు చూస్తూ ఉంటే ఈ తాబేలు ఎక్కడొచ్చింది అని తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. అది కూడా నిధులలో ఒక నిధి కాబట్టి కచ్చప నిధి అంటారు కాబట్టి బహుశా ఎవరో సూచనలు చేస్తూ ఉంటారు. ఇవి 9 నిధులు కుబేరుడి తాలూకు ఆగారంలో ఉండేటటువంటి నిధులు. ఇవి సామాన్య నిధులు. కానీ మన స్వామి మా నిధి, అపార నిధి, అవ్యయమైనటువంటి నిధి, ఆ నిధుల కంటే విలక్షణుడు అని చెప్పడం కోసమే ఇందులో శ్లోకంలో అపారం అనేటటువంటి పదప్రయోగాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఆ నిధి ఉంది. ఆ నిధిని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలి, ఎలా దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, ఈ అంశం దగ్గర అందరూ జాగ్రత్తగా వినండి. నిద్ర వస్తుంటే కాస్త తడి చేతులతోటి నీ కళ్ళు తుడుచుకోవట్ని చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనకి భగవంతుడు దొరికాడు అంటే చాలు, ఆ భగవంతుణ్ణి ఎలా కావాలంటే అలా ఉపయోగించేసుకోవడానికి మనం ఆరాట పడిపోతూ ఉంటాం. భగవంతుణ్ణి కోరిరే కోరికలలో అర్థితార్థ పరిధాన దీక్షితుడే. అర్థితమైన అర్థాన్ని ఇస్తాడు, ఏది కోరితే అది ఇస్తాడు, నిజమే. కానీ విచక్షణ మనకెలా ఉండాలి అంటే ఏది మనం కోరాలి, ఏది మనం కోరకూడదు అనేటటువంటి విచక్షణ ఉండాలి. మన పెద్దలు సంప్రదాయం, శాస్త్రం భగవంతుణ్ణి మనం లౌకికమైనటువంటి కోరికలని కోరకూడదు అని చెప్తుంది. భగవంతుడినే కోరాలి తప్ప భగవంతుడు ఇచ్చే వాటిని గురించి మనం కోరకూడదు అని ఎందుకంటారు అంటే భగవంతుడు ఇచ్చేవి అల్పమైనటువంటి ఫలితాలు, భగవంతుడు అనేది నిధి అన్నమాట. ఇప్పుడు నీకు ఒక నిధి ఉంది అని తెలిసిందనుకో, నువ్వు అక్కడికి వెళ్ళి అందులో నాకు 10 రూపాయలు ఇవ్వండి, ఓ పావుతులం ఇవ్వండి అని అడగడం వేరు, అదే నాకు కావాలి అని అడగడం వేరుగా ఉంటుంది కదా. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం మనకి కావలసిన అల్పమైనటువంటి కోరికలు కోరడం లేదా అనర్ఘమైనటువంటి పరమపదాన్ని కోరడం అనే దాంట్లో ఉండేటటువంటి తేడాని మనకి చెప్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, తెలియని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనడానికి. ఇప్పుడు వైత్తమానిధి అని అనుకున్నాం అనుకోండి, అంటే పరమాత్మ మనం ఫిక్స్ చేసుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి వాడు అని అనుకుంటున్నాం. వైత్త మా నిధి, నిక్షిప్తమైనటువంటి నిధి అని అర్థం. లేదా పరంపరగా వస్తూ ఉండేటటువంటి ఒక బంగారము అని అనుకుందాం మనం. ఓ పెద్ద కాసులహారమో ఏదో ఒకటి ఉంది, లేదా ఎప్పటి నుంచో నువ్వు అవసరార్థం, ఏమో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో దీన్ని ఎప్పుడూ వాడకుండా ఉండాలి అని చెప్పి కొంత ధనాన్ని నువ్వు జాగ్రత్తగా ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టుకున్నావు. ఆపద్ధర్మంగా దాన్ని నువ్వు
కాపాడుకుంటున్నావు. ఇది నీకు తప్ప ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ లోపల జాగ్రత్తగా పెట్టుకున్న ఒక ఫిక్స్డ్ డిపాజిట్ నువ్వు 1 కోటి రూపాయలకి చేసి పెట్టుకున్నావు. ఈ కాలాన్ని బట్టి చెప్తున్నాను. 10,000 1,000 1,00,000 మీ ఇష్టం. మీకు మీ స్థాయి ఏదైతే అది. అందులో అత్యున్నతమైనటువంటి విలువ కలిగినటువంటి ధనరాశి. ఇది జాగ్రత్త పెట్టుకున్నటువంటి ధనరాశి. ఎప్పుడైనా అవసరానికి ఉపయోగించుకుందాం, ఎప్పుడు పడితే అప్పుడు తీయద్దు అని అనుకున్నారనమాట మీరు. ఇప్పుడు మీకు వీధిలోకి కూరగాయలు వచ్చాయి, లేదా డోర్ డెలివరీయే వచ్చింది, బిల్లు వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు అందులోంచి కొంచెం డబ్బులు డ్రా చేసి ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసి పాల బిల్లు కానీ, కూరల బిల్లు కానీ, లేదా నెలవారీ సరుకుల బిల్లు కానీ కట్టాలనుకుంటారా? లేదా మీరు షాపింగ్ చేసుకుని వచ్చి ఆ దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ ని క్యాన్సిల్ చేసి ఆ పేమెంట్ చెయ్యాలి అని అనుకుంటారా? ఒక్కసారి ఆలోచిస్తూ ఉండండి. మీరు పువ్వులు కొనుక్కున్నాము, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కదా, అందులో డబ్బులు ఇచ్చేద్దాం అని అనుకుంటూ ఉంటారా? కాదు కదా. ఫిక్స్డ్ డిపాజిట్ అసలు పక్కకు పెట్టేయండి అంతే, అది తీసే ప్రసక్తే లేదు. ఇవన్నీ ఎలాగో ఒకలాగా మీట్ అవుదాం ఈ ఖర్చులన్నీ అనుకుంటామా లేదా? ఇది విజ్ఞానవంతులు చేసే పనా కాదా? తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. తెలివి తక్కువ వాళ్ళు చేసే పని ఏమిటి అంటే ప్రతిదానికి అయిన పెట్టలోంచి దాన్ని తీస్తూ ఉంటే తెలివి తక్కువతను. అలా కాకుండా ఇవన్నీ ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసుకుంటూ అది తీయవలసిన టైం వేరే ఉంది, దాని ప్రయోజనం వేరే ఉంది. దాన్ని అలా ఎలా పడితే అలా తీయకూడదు, దాన్ని అలా ఎలా పడితే అలా వాడకూడదు అని కదా దాన్ని మనం పక్కన పెట్టి ఉంచుకుంటాం. అలాని దాని మీద మనకి విలువ లేదనా అంటే ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడంటే బ్యాంకుల్లో ఉంటున్నాయి కనుక మనం రోజు వెళ్ళి చూసుకోలేం. కానీ ఇదివరకటి రోజుల్లో ఆ నిధిని దాచుకుంటే ఆ నిధిని దాచినటువంటి వాడు జాగ్రత్తగా ఎవరూ తెలియకుండా తలుపులు వేసుకొని అది తీసి ఒకసారి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఆ వడ్డీలు ఎంత పెరిగాయి, ఎంత వచ్చింది ఒకసారి చూసుకొని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టేసి మళ్ళీ బీరువాలో పెట్టేసి తాళం వేసేసుకొని వచ్చేస్తాడు హాయిగా. వాడేం ఖర్చు పెట్టుకోలేదు, కానీ ఒకసారి విప్పుకున్నాడు, చూసుకున్నాడు, ఆనందపడ్డాడు, మళ్ళీ భద్రంగా దాన్ని దాచుకున్నాడు. ఇవన్నీ మనం చేస్తున్న పనులే, గుర్తుపెట్టుకోండి. అవునా కదా? ఏమిటి ఈ లౌకికమైనటువంటి ఈ ధనరాశి విషయంలో, ఈ నిధి విషయంలో మనం ఇలా చెప్తున్నాం. ఆవృణోతి వివృణోతి వీక్షతే కృత్స్ర లబ్ధమివ నిర్ధనో ధనం అంటారు. ఇప్పుడు నేను చెప్పింది శాస్త్రీయమైన మాటే. కప్పి పెట్టడం అంటే ఎవరికి తెలియకుండా ఉంచడం, విప్పుకోవడం అంటే తను మాత్రమే తెరచి చూసుకోవడం, వీక్షతే తనులారా చూసుకోవడం, మళ్ళీ దాన్ని మూసేసి చక్కగా భద్రపరుచుకొని ఉండడం. ఇది కదా మనం చేస్తూ ఉంటాం. అలా దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి అంటే అలాని మళ్ళీ చూసుకోకుండా ఉండలే. తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు నిధి పరమాత్మ అయితే మనకి ఇంట్లో పని మనిషి రాలేదు, ఇవాళ వారం రోజులు సెలవు పెడతానంది. ఇప్పుడు నువ్వు పని చేసుకోలేవు, అందుకని భగవంతుడా మా పని మనిషి వచ్చేటట్లుగా కాపాడు తండ్రి, చెయ్యి తండ్రి అని దండం పెట్టుకున్నావు అనుకో. అది ఎలాంటిది అంటే కూరల డబ్బుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ నువ్వు క్యాన్సిల్ చేసినటువంటి తెలివి తక్కువతనం లాంటిది. పని మనిషి రాకపోవడము, పాలవాడు రాకపోవడము, సరుకులు లేకపోవడము, లేదా చిన్న చిన్న కష్టాలు జీవితంలో రావడమో, లౌకికమైనటువంటి ప్రయోజనాలు చేకూరడం కోసం భగవంతుణ్ణి కనుక నువ్వు మాటిమాటికి ఖర్చు పెట్టుకుందాం అనుకుంటున్నావు అనుకో, అది తెలివి తక్కువతనం. అందుకే భగవంతుణ్ణి చిన్న చిన్న కోరికల కోసం పట్టకండి. అయితే మేము రేపటి నుంచి గుడికి వెళ్ళక్కర్లేదు, హాయ్ వెళ్ళి గోత్రనామాలతో పూజ చేయించుకుందాం అనుకుంటున్నా, మా పని మనిషి రెగ్యులర్ గా వచ్చుగాక అనడం, గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి. ఇప్పుడు అలాగే ఉంది కాలం. గుడికి వెళుతున్నారంటే ఇలాంటి కోరికలు తీరడం కోసమే మనం గుడికి దేవుడిని వినియోగించుకోవాలనుకోవడం తెలివి తక్కువతను. జాగ్రత్తగా చూడండి రా అని. అందుకే మహానుభావులైనటువంటి యోగులు, యోగ సిద్ధి కలిగినటువంటి వాళ్ళు నిక్షిప్తమైనటువంటి ఆ నిధిని భగవంతుణ్ణి చూస్తారు, అంతర్ముఖులే చూస్తారు. ఎవరికీ తెలియకుండా లోపల దివ్య చక్షువులతో యోగ సిద్ధితో సమాధిలో భగవద్ దర్శనాన్ని చేస్తారు. దాన్నే యోగము అంటారు, సమాధి అంటారు, సుషుప్తి అంటారు. సుషుప్తి అవస్థలో మనం కూడా మన ధనాన్ని మనం చూసుకుంటున్నాం. మనకి హాయిగా నిద్ర పట్టింది అంటే భగవంతుడితో మనం కలిసాం అనమాట. అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ ని మనం చూసుకున్నాం అనమాట. చూసుకున్నాం, కలిసాం,
సంతోషపడ్డాం, మళ్ళీ హాయిగా నిశ్చింతగా శక్తివంతులమై మళ్ళీ తెలివిగా మనం వచ్చేసాము. అందుకే మహానుభావులైనటువంటి వారు భగవంతుడు ప్రత్యక్షమైతే ఏ కోరికలు కోరతారు అంటే లౌకికమైన కోరికలు కోరరు. ఈ లౌకికమైన కోరికలు కోరిన వాళ్ళని ఏమంటారు? మహానుభావులు అని అనరు. ఏమంటారు? రాక్షసులు అంటారు. హిరణ్యకశిపుడు కోరిన కోరిక గుర్తుపెట్టుకోండి, రావణాసురుడు కోరిన కోరికలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తపస్సులే చేశారు, వాళ్ళు దేవుణ్ణే ప్రత్యక్షం చేసుకున్నారు, కానీ ఏ కోరికలు కోరేరు? అలా మహానుభావులైనటువంటి వారు ఏ కోరికలు కోరేరు. ఇది తెలుసుకుంటే నిధిని మనం ఎందుకు ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు నిధి అయిన వాడు పరమాత్మ అయితే బీ కేర్ఫుల్. వరదుడు అన్ని ఇస్తాడని చెప్పి మీరు రేపటి నుంచి అన్ని అడగడానికి మీ ఇష్టం, మీ తెలివి అది, అంతేను. అలా చేసుకుంటూ వెళితే మీకు అది ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందడానికి తగిన అవకాశం ఉండదు. భగవంతుణ్ణి కోరవలసినదేది? ఉత్తమోత్తమైనటువంటి ఫలాన్ని, పరమపదాన్ని, మోక్షాన్ని మాత్రమే, విముక్తిని మాత్రమే భగవంతుడి దగ్గర మనం ప్రార్థన చెయ్యాలి అనేదాన్ని మనకి చెప్పడం కోసమే భగవంతుణ్ణి నిధి అని అంటారు. అందరూ కోరేది అర్థినాం అపారం నిధి, అది నిధి అవ్యయ. ఏదైతే మనదిగా మనకొక హాయిని, ఒక ధీమాని ఇచ్చేదిగా చూసుకుని ఎలా పడితే అలా వాడుకోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకుంటామో అలాగే భగవంతుడిని కూడా మనం అపురూపంగా పెట్టుకోవాలి. ఉత్తమమైన ఫలితం కోసమే భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి అన్నది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. లౌకికమైన కోరికలు ఎందుకు కోరకూడదండి? లేకపోతే దేవుడు ఎందుకున్నాడండి? మరి మేమెందుకండి ఇన్ని పూజలు చెయ్యాలి? అది మీ ఇష్టం, మీ తెలివి మీదే ఆధారపడి ఉంది. కానీ దేవుడు మాత్రం మనం జాగ్రత్తగా వాడుకోవలసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి వాడు అని మాత్రం అనుకోండి. అప్పుడు దాన్ని మనం ఎంత భద్రంగా కాపాడుకుంటామో అంత భద్రంగాను భగవంతుణ్ణి మనం చూసుకుంటాం. ఆయన ద్వారా మంచి ఫలితాన్ని మనం పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ నిధి ఒక్కరి సొత్తు కాదు, సర్వభూత సుహృత్ కదా ఆయన. అందరికీ ఆయన ఉపయోగపడేవాడే. మనం కూడా ఎంత అదృష్టవంతులం, ఎంత భాగ్యవంతులం అంటే మనది కూడా ఆ నిధే. ఎందుకంటే ఈ ఒక హిరణ్య నిధి భగవంతుడు ఛాందోగ్యోపనిషత్తులో అందమైనటువంటి వాక్యం మనకి ఉంటుంది. ఆ నిధిని భూగర్భంలో పెట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచి భూమి మీద మనం ఉన్నాం. కానీ మనం అదే చోట తిరుగుతున్నాం, అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాం. కానీ ఆ కిందని హిరణ్య నిధి ఉంది అని మనకి తెలియదు. దరిద్రంతో మగ్గిపోతున్నాము మనము. ఎందుకని? తెలుసుకోలేక దరిద్రులమై ఉన్నాము. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకుండేటటువంటి ఈ దారిద్ర్యం పోతుంది. అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానహీనులమై ఉండేటటువంటి మనం అలాగే ఆగర్భ దరిద్రులం. కానీ మనకి నిజంగా సొత్తు ఉంది, సొమ్ము ఉంది, భగవద్రూపమైనటువంటి ఒక నిధి నిక్షిప్తమై ఉంది. వెళ్ళండి, సేవించండి, తరించండి. ఆ స్వామిని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని మీరు ప్రార్థన చెయ్యండి అని అంటూనే మనకి ఉద్ఘాట్య యోగ కలయా హృదయాబ్జ కోశం అంటారు. అందుకే యోగులు యోగ నైపుణ్యంతో హృదయంలో ఉండేటటువంటి భగవంతుడిని వాళ్ళు ప్రకాశింప చేసుకుంటారు అని ఆయన నిధిలాగా వారికి ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేవాడు అవుతాడు అంటారు. దీన్ని బట్టి మనం ఈ అధ్యయనం చేస్తున్నంతసేపు కూడా భగవంతుడి పట్ల ప్రీతి పెరగాలి. ఆయనలో ఉండే సౌందర్యం కానీ, ఆయనలో ఉండే మంచి గుణాలు కానీ, ఆయనలో ఉండేటటువంటి ప్రేమ కానీ, వీటన్నిటిని బట్టి అబ్బా ఈయన మనకి ఇంత ఇష్టమైపోయాడు అని భగవంతుడి పట్ల ఇష్టాన్ని పెంచుకుందాం. దానితో పాటుగా భగవంతుడు మనకి ఫ్రీగా వచ్చినటువంటి ఏటీఎం కార్డు లాంటి వాడు కాదు. ఏటీఎం కార్డులోంచి మనం ఎంత కావాలంటే అంత డబ్బులు తీసేసుకుంటున్నట్లుగా భగవంతుణ్ణి మనం ఏది కావాలంటే అది అల్పమైన ఫలితాల కోసం ఉపయోగించుకోకూడదు. ఆయన నిక్షిప్తమైనటువంటి నిధి లాంటి వాడు అని తెలుసుకుంటూ ఆయన సంపూర్ణ కాముడు,
మనకి కావలసిన కోరికలను నెరవేర్చేటటువంటి ఆ స్వామి దేవరాజం అనేటటువంటి ఒక పదంతో, దేవరాజు అని కంచి వరదరాజస్వామికే పేరు కాబట్టి ఆ పదాన్ని ఇందులో మనకి ఉపయోగిస్తున్నారు. దేవపదం వెనుకటి శ్లోకంలో మనకి దేవుడు అంటే పరదైవం, పరాత్పరుడు అనే అర్థంలో మనం ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. ఇందులో అర్థం ఏమిటి అంటే దేవపదం మనకి తమిళంలో ఆళ్వార్ల పాసురాలలో అమరర్ అమరర్ అనేటటువంటి పదప్రయోగాన్ని వింటూ ఉంటాం. అమరులు అంటే రెండు అర్థాలు. అమరులు అంటే బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు అని ఒక అర్థము. అలా కాకుండా అమరులు అంటే నిత్యసూరులు అనేటటువంటి మరొక అర్థం కూడా. మనం సందర్భాన్ని బట్టి ఆళ్వార్ల ప్రయోగంలో దేవశబ్దాన్ని సందర్భాన్ని బట్టి అమరులు అంటే స్వర్గలోకంలో ఉండే దేవతల లేదా నిత్య విభూతిలో ఉండేటటువంటి నిత్యసూరుల అనే అర్థంలో తెలుసుకొని ప్రయోగిస్తూ ఉంటాం. అలాంటి ఆ స్థితిలో ఇక్కడ దేవశబ్దం మూడు అర్థాలని మనకి తెలియజేస్తుంది. ఆయన దేవరాజు అంటే ఆయన నిత్యసూరులకి నిర్వాహకుడు అయినటువంటి వాడు. రాజు అంటే భోగ్యభూతుడు కాబట్టి దేవరాజు అంటే నిత్యసూరి భోగ్యుడు అయినటువంటి మహానుభావుడు అని అర్థం. నిత్యసూరులు నిత్యము అనుభవించేటటువంటి పరత్వ వైభవం కలిగినటువంటి మహానుభావుడు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా దేవరాజు అంటే దేవతలు అంటే భగవంతుని యొక్క సృష్టిలో ఒక భాగమైనటువంటి దేవతా వర్గాన్ని చెప్తున్నారు. అంటే ఆ సృష్టిలో ఉండేటటువంటి వారికి అందరికీ కూడా రక్షకుడు అయినటువంటి వాడు అనే అర్థంలో దేవతలకి రాజు అంటే మనకందరికీ కూడా ఆయన రక్షకుడు అనే అర్థంలో దేవరాజు అనే ఒక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. లేదా ఇక్కడ క్షేత్ర ప్రాధాన్యాన్ని పురస్కరించుకొని ఇది ఈ క్షేత్రంలో ఉండేటటువంటి విలక్షణత్వం ఏమిటి అంటే అసలు ఆయన ఈ లోకంలో అవతరించడానికే కారణం బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం కనుక బ్రహ్మగారికి కోరిక మీద ఆయన వరదరాజుగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఇక్కడ దేవశబ్దం మనకి బ్రహ్మగారికి వాచకంగా ఉంది. దేవరాజు అంటే బ్రహ్మగారికి రక్షకుడైనటువంటి ఆయన పరమాత్మ అనే అర్థంలో దేవశబ్దం బ్రహ్మకి వాచకమవుతోంది. దేవశబ్దం బ్రహ్మరుద్రాది దేవతలకు వాచకమవుతోంది. దేవశబ్దం నిత్యసూరులకి వాచకమవుతోంది అని దేవరాజం. ఇలా చూస్తే నిత్యసూర్య నిర్వాహకుడైనా బ్రహ్మకి నిర్వాహకుడైనా సృష్టి వర్గంలో ఉండే వారికి నిర్వాహకుడైనా అందరికంటే మాత్రం ఆయన అధికుడు కాబట్టి అధిరాజం ఆశ్రయే ఆయనకి పాలకుడు ఆయనకి రక్షకుడు మరొకడు లేడు కాబట్టి అధిరాజం ఆశ్రయే అని ఆయనకు ఉండేటటువంటి వైభవాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ప్రసంగం వచ్చింది, శైలాన్ని గురించి చెప్పారు, అక్కడ వేంచేసి ఉండేటటువంటి పరమాత్మని గురించి వివరణ చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రదేశ వైభవాన్ని గురించి అప్పుడప్పుడు మనం ఒక్కొక్క విశేషాన్ని తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ఇప్పుడు దేవరాజం అధిరాజమాశ్రయే అన్న చోట అధిరాజు అంటే అందరికంటే అధికుడు అనే అర్థంలో కదా మనం చెప్పుకుంటున్నాము. మనకి కాశీపురవాసం కంటే కాంచీపురవాసం చాలా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ అవతరించినటువంటి ఆ స్వామి వేంచేసి ఉండేటటువంటి క్షేత్ర వైభవాన్ని గురించి అంతేకాదు ఆయనకు ఉండేటటువంటి దీప్తిని గురించి మనకి చెప్పేటటువంటి ఒక శ్లోకాన్ని చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడక్కడ గ్రంథాలలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ సేకరించి ఒక చోటికి మనం తీసుకుంటున్నాం అన్నమాట. మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళందరూ ఇలాంటి చమత్కారమైనటువంటి పద్యాలు చదువుతూ ఉండేవారు, సరదాగా ఉంటేది. మా పెద్దలు మా ఇంట్లో ఒక మంచి పద్యాన్ని చదువుతూ ఉండేవారు. కూరలన్నింటిలోకి గొప్పదైన కూర ఏది అని వాళ్ళు అడిగామనుకోండి, పిల్లలు అసలు వాళ్ళకి ఏ కూరలు అక్కర్లేదు, ఆ మామూలు రుచులే వాళ్ళకి అక్కర్లేదు. కానీ శ్రేష్టమైన కూర ఏది అని ఇప్పుడు గోష్ఠిలోనే అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు. కానీ డిక్లేర్ చేసి పెట్టేయాలి, అన్నిటికంటే గొప్పదైన కూర ఏది అంటే వినే ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు, విని ఉండొచ్చు, వంకాయ వంటి కూరయు అని. వంకాయ కూర అన్ని కూరల్లోకి శ్రేష్టమైనది అని వంకాయ వంటి కూరయు, కూరలలో నెంబర్ 1 వంకాయ
అని ఒక ఆయన చెప్పాడు. అయితే ఆడవాళ్లలో అందమైనటువంటి స్త్రీ ఎవరు అని అంటే సీతాదేవి, నారీణాం ఉత్తమా వధు. ఇది మళ్ళీ ద్రౌపది దగ్గరికి వెళ్ళకండి, అదొక అదొక సమన్వయం. ఇదొక ఈ పద్యంలో ఉన్నటువంటి నారీణాం ఉత్తమా వధు అని వాల్మీకి మహర్షి కూడా సర్టిఫై చేశారు. కాబట్టి పంకజముఖి సీత వంటి భామామణియున్ అంటారు. సీతాదేవి ఆడవాళ్ళందరిలోకి శ్రేష్టమైనదిట, అలాంటి అందమైనటువంటి అమ్మాయి మరొకరు ఉండరు అంటారు. దైవాలన్నింటిలోకి గొప్పదైన దైవం ఏది అనంటే శంకరుని వంటి దైవము అంటారు. ఆ పద్యంలో చెప్పినటువంటి మాట అది. వంకాయ అంటే అక్కడ ప్రాస కూడా అలాగే కా వస్తుంది కాబట్టి వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము. మరైతే మరి మన దైవం ఏమిటైందండి అంటే లంకేశుని వైరి వంటి రాజున్ కలడే అని ఒక చమత్కారమైనటువంటి పద్యం చెప్తారు. రాముడు రాజుగా ఎక్కువ ప్రసిద్ధుడైనాడట. ఆయన లంకేశుని వైరి వంటి, లంకా రాజ్యానికి అధిపతి అయినటువంటి రావణాసురునికి శత్రువు రామచంద్రుడు. అలాంటి రాజు లేడు. రాజు అంటే రాముడు, అందమైన భామ అంటే సీతాదేవి, రుచికరమైన కూర అంటే వంకాయ, దైవము అంటే శంకరుడు అంటూ చమత్కారంగా కొన్ని పద్యాలలో ఒక చమత్కార పద్యం అది. అలాగే ఇప్పుడు మనం కాంచీపురం గురించి చెప్పుకోవాలి కదా, దానికి ఒక మంచి శ్లోకాన్ని చెప్తాను. ఇది కొన్నింటిని చెప్తూ అన్నిటికంటే ప్రకాశవంతమైనటువంటి వస్తువు ఏది, వెలుగునిచ్చేటటువంటి వస్తువు ఏది అని తీసుకున్నాం అనుకోండి. ఎన్నో వస్తువులు ఉన్నా అన్నిటికంటే ఉత్కృష్టమైన వెలుగు దేని వల్ల వస్తుంది అంటే సూర్యుడి వల్ల వస్తుంది. కనుక తేజోవంతమైన పదార్థాలన్నింటిలోనూ శ్రేష్టమైనది ఏది అంటే సూర్యుడు అని చెప్తారు. ఇక్కడ మళ్ళీ ఆడవాళ్లలో అందమైన ఆవిడ ఎవరు అంటే ఇక్కడ వీళ్ళు మార్చేస్తారు. మళ్ళీ అప్సరసలు అందమైన వాళ్ళు. అప్సరసలలో కూడా మొట్టమొదటి పేరు ఎవరి గురించి వస్తుంది అంటే రంభ. ఆవిడేం పెద్ద రంభ అంటారు కదా. ఆ రంభ అంటే అందం అంట. ఆడవాళ్లలో రంభట. ఆశ్రమాలలో గృహస్థాశ్రమం అంటారు. 4 ఆశ్రమాలు ఉన్నాయి. వాది బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలలో ఆశ్రమాలలో శ్రేష్టమైన ఆశ్రమం గృహస్థాశ్రమం అంట. అలాగే నగరాలలో శ్రేష్టమైనటువంటి నగరం కాంచీ నగరం అంటారు. దేశాలలో శ్రేష్టమైనటువంటి దేశం మధ్య దేశం అని అంటారు. అంటే వాళ్ళు ఆనాటి భౌగోళికమైనటువంటి పరిస్థితిని బట్టి చెప్పినటువంటి మాట అని అనుకోవాలి. దీనికి కరెక్ట్ క్లారిఫికేషన్ మనకి ఎక్కడా కనిపించడం లేదు. ఏ ప్రదేశాన్ని గంగా కావేరి మధ్య దేశే అంటూ మన వాళ్ళ సంకల్పాలు చెప్పినప్పుడు ఆ మధ్య భాగాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు. తేజస్వినా యద్వరిహర్కవుక్త నారీషు రంభ ఆశ్రమిణాం గృహస్థ కాంచీ తదా శ్రేష్టతయా పురాణం దేశేషు సర్వేషు చ మధ్య దేశ అని ఒక చక్కటి శ్లోకం ఉంది. ఆ రకంగా సప్త మోక్షదాయకములైనటువంటి నగరాలలో కూడా శ్రేష్టమైనటువంటి నగరంగా చెప్పబడేటటువంటి నగరము కాంచీపురము అని చెప్పబడుతుంది. ఆ కాంచి అనే మాట కూడా ఒక విలక్షణమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. హస్తిశైలం అంటే మనం ఎలా చెప్పుకున్నామో కాంచి అంటే దానికి కూడా ఇప్పుడు మధ్యదేశం అన్నది కూడా మనకి దీన్ని బట్టి సమన్వయం అవుతుంది. కాంచి అంటే ఒక ఆభరణం, ఆభరణాలలో ఒక ఆభరణం. ఆభరణాలు రకరకాలుగా ఉంటాయి అని ఇంతకు ముందు కూడా ఏదో ప్రసంగం వచ్చినప్పుడు చెప్పాను. ఎప్పుడు చెప్పానో నాకు గుర్తులేదు, కానీ మనం పెట్టుకునేటటువంటి ఆభరణాలని 4 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు అని అంటారు. కొన్ని మనం అలంకరించుకోవాలి అంటే మనం శరీరానికి కన్నాలు పొడుచుకోవాలి, అప్పుడు కానీ వాటిని మనం అలంకరించుకోలేం. కొన్ని మనం అలంకరించుకోవాలి అంటే మన శరీరానికి ఉండేటటువంటి అవయవాల తాలూకు కొలత, వాటి కొలత ఒకటిగా ఉండాలి. అలాంటివి కొన్ని ఉంటాయి. కొన్ని మనం ఇలా చక్కగా దిగవేసేసుకోవడమే అంతే, దానికి కొలతలతోటి సంబంధం ఉండదు. కొన్ని అయితే మనం కట్టుకోవాలి కదా.
ఆవేద్య ఆరోప్య విక్షేప్య బంధన అంటే బంధించుకోవటం అని అంటారు. చెవులకి ఆభరణాలు పెట్టుకోవాలి అంటే చెవులు మనం కుట్టుకోవాలి, ముక్కు మనం కుట్టుకోవాలి, అప్పుడు కన్నం పెట్టుకోవాలి. అలాంటివి కొన్ని. ఆరోప్య అంటే గాజులు తొడుక్కోవాలి, ఉంగరాలు తొడుక్కోవాలి, ఇలాంటివన్నీ భుజకీర్తులు తొడుక్కోవాలి, ఇవి తొడుక్కునేవి. విక్షేప్య హారాలు ఎంత పొడుగు ఉండనివ్వండి, ఎంతలా ఉండనివ్వండి, ఎంత వెడల్పు ఉండనివ్వండి, ఇలా వేసేసుకోవడమే అంతే, వాటికి ఏం పెద్ద కంగారు ఉండదు. ఇక కట్టుకోవాలి అంటే కాలికి అందెలు కట్టుకోవాలి, మొలకి మొలనూలు కట్టుకోవాలి. అది కరెక్ట్ గా మనం కొంచెం పెద్దదైనా మనం దాన్ని తగ్గించి ఎక్కించి దాన్ని చుట్టుకోవడం అన్నమాట, బంధించుకోవటం అని అంటారు. అలా బంధించుకునేటటువంటి ఆభరణాలలో ఒకటి మొలనూలు అని చెప్పబడుతుంది. దాన్ని వడ్డాణం అని అనుకుందాం. కాంచి అంటే మొలనూలు అని అర్థం అన్నమాట. మొలనూలు అంటే కాంచి అనేది మొలనూలు లాగా మొత్తం శరీరానికి అంతటికీ కూడా ఎలాగైతే అందాన్ని తెస్తుందో, ఇవాళ మళ్ళీ వడ్డాణం ఫ్యాషన్ అయిపోయింది కదా, ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్, ఇవాళ మళ్ళీ అది ఫ్యాషన్ అయిపోయింది కనుక కాంచీ నగరము అంటే అలాంటి చక్కటి ఆభరణ రూపమైనటువంటి నగరము అని ఒక అర్థం వస్తుంది. అలా కాకుండా ఇక్కడ చారిత్రకమైనటువంటి ఆ ఇతిహాసాన్ని బట్టి మనం చూస్తే కా అనే పదం బ్రహ్మగారికి వాచకం. కా అంటే బ్రహ్మ అనర్థం. అంచనం అనంటే పూజించుట అనర్థం. కాంచి అంటే బ్రహ్మచేత పూజింపబడినటువంటి నగరము అనర్థం. ఎక్కడైతే బ్రహ్మగారు అశ్వమేధ యాగం చేశాడో ఆ ప్రదేశం కనుక బ్రహ్మచేత పూజింపబడినటువంటి ప్రదేశము కనుక ఆ నగరానికి కాంచి అని పేరు వచ్చింది అంటారు. ఇవాళకి ఇవి మాత్రం తెలుసుకుందాం. ఒకటి మొలనూలు అనర్థం, ఒకటి బ్రహ్మచేత ఆరాధన చేయబడినటువంటి స్థలము అనర్థం. కాంచి అంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి. కా అంటే పెరుమాళ్ళకి కూడా పేరు. మనం గోపాల వింశతి చెప్పుకున్నప్పుడు కేన లిఖిత అన్నప్పుడు విష్ణు సహస్రనామంలో కహ అనేది భగవంతుని నామంగా చెప్పుకున్నాం. అలాగే కా ఇది బ్రహ్మణో నామ అని మరొక అర్థం కూడా ఉంది. కా అంటే బ్రహ్మ అనర్థం, అంచనము అంటే పూజ అనర్థం, కాంచి అంటే బ్రహ్మచేత పూజింపబడినటువంటి ప్రదేశం కనుక కాంచి అని, అది నగరం కనుక కాంచీ నగరము, కాంచీపురము అనేటటువంటి పేరుతోటి ప్రసిద్ధమైంది అని ఆ ప్రదేశం యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఇప్పుడు 3వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నేను చదువుతున్నాను, గమనించండి. నిత్యమింద్రియ పథాతిగం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవ శిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే. చాలా చిన్నగా మొదలవుతాయి శ్లోకాలు, తర్వాత పెద్ద శ్లోకాలున్నా సులభంగా మనం శ్లోకాలని అనుసంధానం చేసుకోవచ్చు. చెప్పేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది, కానీ వినే వాళ్ళకి రకరకాలైనటువంటి సందేహాలు కలుగుతాయి. వెనకటి శ్లోకంలో ఆశ్రయే అన్నారు కూరత్తాళ్వాన్, ఆశ్రయే అన్నారు. దేనికి ఆశ్రయే అంటే నేను అర్థితార్థ పరిధాన దీక్షితుడు కనుక కోరినటువంటి కోరికని నెరవేర్చేటటువంటి స్వామిని కనుక ఆశ్రయిస్తున్నాను అని అన్నారు ఆయన. అయితే నా కోరిక నెరవేరాలి అంటే ఆయన ఎక్కడ దొరుకుతాడండి అని అడుగుతున్నారు. మీకెందుకు ఆ సందేహం వచ్చింది అంటే వెనుకటి శ్లోకాన్ని బట్టి ఆయన ఉండేటటువంటి ప్లేస్ ఏదో మాకు అర్థమైపోయింది. వెనుక మీరు దేవరాజు అన్నారు, శ్రీయపతి అని అన్నారు, ప్రాప్యము అన్నారు, ప్రాపకము అని అన్నారు, అధిరాజు అని అన్నారు. అంటే నో డౌట్ మా ఊళ్ళో అయితే ఉండడు, మా కంట్రీలో అయితే ఉండడు, మాకైతే అందుబాటులో ఉండడు అని కదా మాకు అర్థమవుతోంది. అంటే ఆయన పరమపదంలో ఎక్కడో ఉండేటటువంటి వాడు మనకెలా దొరుకుతాడండి అని మీకేమైనా సందేహం ఉందా? మనకి దొరకడం కోసమే ఇక్కడికి వచ్చాడు అంటూ ఆయన దొరకని వాడు కాదు, సులభుడై మనకి దొరికేటటువంటి వాడు అనేదాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. ఆశ్రయే అంటున్నారు, ఆశ్రయిద్దామనే నేను చూస్తున్నాను. ఆశ్రయించడానికి ఒక మూర్తి కావాలి కదా, ఎక్కడుందండి, ఎలా పట్టుకుంటామండి ఆయన పాదాలని అనంటే రండి అదిగో ఆయన ఆ కరిశైలం మీద ఆయన కనిపిస్తున్నాడు.
వెళ్ళి మనం ఆయన యొక్క పాదాలని పట్టుకుందాము. మనం కోరే కోరికకైనా శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అన్నా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వెళదాము రండి అని ఆయన వైభవాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. చాలా సులభుడు, మన కోసమే కరిశైలం మీద ఆయన ఉన్నాడు అంటున్నారు. ఇందులో క్రియాపదం అస్తి అనేది క్రియాపదం. 3వ పాదంలో ఉంది చూడండి, అస్తి అని. ప్రాదురస్తి అని కలుపుకోండి. అస్థి ఉన్నది, ప్రాదురస్తి ప్రకటమై ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది, కంటికి కనిపిస్తూ ఉన్నది అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. ఏమిటి కంటికి కనిపిస్తోంది? ప్రాదురస్తి. ఈ ప్రాదు అనే పదానికి మనకి వెంటనే మరచిపోకుండా అర్థం గుర్తుండాలి అంటే మనకి తెలిసిన ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ శ్లోకం అంటే భగవద్ రామానుజుల యొక్క అవతార శ్లోకాన్ని, అవతార వైభవాన్ని గురించి చెప్పేటటువంటి శ్లోకం. మౌక్తికాలు మీరు చదువుతారు కదా, ఆ మౌక్తికాలలో రామానుజులు ఆవిర్భవించారు అని చెప్పేటటువంటి ఒక చిన్న శ్లోకం ఉంటుంది. దాని అర్థం నేను చెప్తాను, శ్లోకాన్ని మీరు గుర్తిస్తారేమో చూస్తాను. ఆయన ఒక తామరని వికసింపచేయడం కోసం ఈ లోకంలోకి వచ్చారు. ఆ తామరే పుణ్యం అనేటటువంటి తామర అని అనుకుంటున్నారు. ఒక చీకటిని పోగొట్టడం కోసం వచ్చారు. ఆ చీకటి పాపం అనేటటువంటి చీకటి. వెరీ గుడ్, వెరీ గుడ్. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ అనే శ్లోకం మనం చదువుకుంటాం కదా. అందులో శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ, రామానుజుల వారి తిరునక్షత్రం వస్తోంది కదా, దగ్గరలోనే ఉంది కదా. ఆవిరభూత్ భూమ, శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివాకర, ప్రాదురభూత్, ఆవిరభూత్ ఇలాంటివన్నీ కూడా అవతరించారు, కనిపించారు, ప్రకటమైనారు అనే అర్థంలో మనకి చెప్పబడుతుంది. అలాగే ప్రాదురస్తి, నా 3వ లైన్ అన్నాను కాదు, 4వ లైన్లో ప్రాదురస్తి ప్రకటీకృతమై ఉన్నది. ఎక్కడ ప్రకటమవుతోంది అంటే కరిశైల మస్తకే. కరిశైలం, ఇంతకు ముందు హస్తి శైలం అన్నారు. హస్తి అంటే ఏనుగు, కరి అంటే కూడా ఏనుగు. కరిశైలం అంటే హస్తిశైలమే. హస్తిశైల మస్తకం మీద, హస్తి మస్తగిరి అన్న పద ప్రయోగమే ఇందులో కూడా మనకి తెలియబడుతోంది. ఏది ఉందండి, ఏది ప్రకటమై ఉన్నది అనంటే నిత్యం అంటూ శ్లోకాన్ని మొదలు పెడుతున్నారు. ఎప్పుడూ ఉండేది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు. ఇది గొప్పదైనటువంటి తేజము అని. ఇంతకీ ఇక్కడ పరమాత్మ అని వ్యక్తివాచకంగా చెప్పటం లేదు. మొదటి పాదంలో మహో అని ఉంది చూసినారా, దాన్ని మహహ అని విసర్గలు పెట్టుకుందాం. ఈ పదం మనకి వైకుంఠస్తవంలో చాలా సార్లు వచ్చింది. దాని అర్థాన్ని కూడా మనం చెప్పుకున్నాము. మహహ అంటే తేజస్సు అని అర్థం. ఇక్కడ పరమాత్మని తేజోరూపంగా చెప్తున్నారు. నిత్యం, ఆ మహహ, ఆ తేజస్సు నిత్యమైన తేజస్సు అంటున్నారు. నిత్యమైన తేజస్సు అని చెప్పడంలో ఇందాక మనం సూర్యుడిని చెప్పుకున్నామే, ఆ సూర్యుడు కూడా నిత్యమైన తేజస్సు కాదు. అగ్ని కూడా నిత్యంగా ఉండేది కాదు. నక్షత్రాలు కూడా నిత్యంగా ఉండేవి కాదు. చాలా ఉన్నాయి తేజోవంతమైనటువంటి పదార్థాలు. కానీ ఆఖరికి సూర్యుడు కూడా ప్రళయకాలంలో అయితే అంతర్ధానాన్ని పొందుతాడు. కానీ ఈ మహహ, ఈ భగవంతుడనేటటువంటి ఈ దివ్యమైనటువంటి జ్యోతి అది నిత్యం, ఎల్లప్పుడూ ఉంటుంది అని అంటున్నారు. ఆహా, అయితే పర్వాలేదులండి, ఎప్పుడూ ఉంటుంది కదా, ఎప్పుడైనా చూడొచ్చు అని అనుకుంటాం అనుకోటిని, కనిపించేది కాదు. ఈ చర్మ చక్షువులతో చూడగలిగే తేజస్సు కాదు. గ్రహణాలు అవి అవుతాయి అనుకోండి, అలాంటప్పుడు మామూలుగా బేర్ అయితో చూడకండి, ఈ కళ్ళజోడు పెట్టుకొని చూడండి, మరొకటి పెట్టుకొని చూడండి అని అంటూ ఉంటారు. ఎందుకని? దాని రేస్ వల్ల దాన్ని తట్టుకోగలిగే శక్తిని ఈ కంటికి, ఈ కాంతి కిరణాలకి ఉండదు అన్నట్లుగా. అలాగే పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ స్వామిని మనం ఈ సామాన్యమైనటువంటి నేత్రాలతో చూడలేం. ఆయన్ని మనం తెలుసుకోలేం. ఇంద్రియ పథ అతిగా, ఇంద్రియాలకి అందేటటువంటి వాడు కాడు. అంటే లౌకికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం ధరించి భగవంతుని యొక్క తత్వం మనం అందుకుంటాము అంటే అది మనకి అందేది కాదు అన్నారు. పోనీ
మనమంటే ఇంద్రియాలకి లోనైన వాళ్ళం. ఎంత అమ్మగారు చెప్తున్నా సరే మన కళ్ళు మూసుకుపోతూనే ఉంటాయి, నిద్ర వస్తూనే ఉంటుంది. ఇంకా అంతో ఇంతో జ్ఞానం ఉంది కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలకి మేలుకోగలుగుతాము, కానీ ఇంద్రియాలకి వశులమయ్యే ఉంటాము. కానీ కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఇంద్రియాలని అరికట్టుకుని ఉంటారు, యోగాభ్యాసాలని చేస్తూ ఉంటారు, మనస్సుని నిశ్చలంగా పెట్టుకుని ఉంటారు, చక్కటి జ్ఞానాన్ని పొంది ఉంటారు. ఆ జ్ఞానంతోటైనా ఆ తేజస్సుని మనం తెలుసుకోగలుగుతామా అంటే యోగినామపి సుదూరగం ధియః, యోగినాం ధియః, యోగుల యొక్క బుద్ధికి కూడా సుదూరగం, అందకుండా ఉండేటటువంటిది ఆ జ్యోతిస్వరూపము భగవత్తత్వము. యోగుల యొక్క జ్ఞానానికి అందదు, సామాన్యుల యొక్క ఇంద్రియాలకి అందదు. సామాన్యులకు అందదు సరే, యోగుల జ్ఞానానికైనా అందుతుందా అంటే అలా అందేది కాదు. సుదూరగం, వాళ్ళ బుద్ధికి కూడా అందనటువంటి తేజస్వరూపం అది. పోనీ పుస్తకాల్లో ఉంటుంది కదండి, వేదాలలో ఉంటుంది కదా, ఉపనిషత్తుల్లో వాటి గురించినటువంటి ఆ జ్యోతిస్వరూపం ఉపనిషత్తులలోనైనా ప్రతిపాదింపబడి ఉంటుంది కదా అంటే అపి అనుస్రవ శిరస్సు దుర్గ్రహం అంటున్నారు. దూరంగా అందనిది అన్నారు, అక్కడ దుర్గ్రహం అంటే అందుకోవడానికి కష్టమైనది అంటున్నారు. ఇక్కడ అనుస్రవ శిరస్సులు, ఇదొక మంచి పదప్రయోగం చూడండి. అనుస్రవ శిరస్సులు, శిరస్సు అనేది మనకు తెలిసినదే, వేదాంతములు అనే అర్థం అన్నమాట. ఇక్కడ వేదము అని చెప్పడానికి అనుస్రవ పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. ఈ పదప్రయోగం మనకి శ్రీస్తుతి అని వేదాంత దేశకులు చేసినటువంటి శ్రీస్తుతిలో మొదటి శ్లోకంలో ప్రయోగింపబడుతుంది. ప్రత్యక్షానుశ్రవిక మహిమా ప్రార్థినీనాం జనానాం అంటూ ప్రయోగిస్తున్నారు. వేదము ఒకరు అంటూ ఉంటే విని మళ్ళీ అనబడుతూ ఉంటుంది కాబట్టి శృతి అని దానికి పేరు వచ్చింది. అనుస్రవము అంటే గురువు గారు చెప్తూ ఉంటే దాన్ని అనుసరించి విని మళ్ళీ దాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు కనుక అనుస్రవములు అంటే వేదములు, అనుస్రవ శిరస్సులు అంటే వేద శిరస్సులు అంటే వేదాంతములు అని అర్థం. అనుస్రవ శిరస్సు అపి దుర్గ్రహో, వేదాంతాలకి కూడా అందనిది అని అర్థం. అంటే వేదాంతాలు అందుకోలేవు భగవంతుని యొక్క స్వరూపాన్ని, వేదాంతాల ద్వారా మనము భగవంతుణ్ణి అందుకోలేము. వేదాంతాలు కరెక్ట్ గా ప్రతిపాదన చెయ్యలేకంత గొప్పతనం కలిగినది. వేదాంతాలని పట్టి మనమైనా భగవంతుణ్ణి చేరుకుంటామా అంటే అలా అవి కూడా మనకి సరి అయినటువంటి సాధనములు కావు. అలాంటి గొప్పతనం కలిగినటువంటి మహహ గొప్పదైనటువంటి తేజస్సు కరిశైల మస్తకే, ఆ కరిశైల శిఖరం మీద ప్రాదురస్తి వేంచేసి ఉంది అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎవ్వరూ అందుకోలేని గొప్పదైనటువంటి ఆ పరతత్వము మనం అందుకోవడానికి తగినట్లుగా మన దగ్గరికి వచ్చి నిలిచి ఉంది అని, మనం ప్రయత్నం చేస్తే అందేది కాదు, అప్రయత్నంగా మనకి అందుబాటులోకి వచ్చినటువంటి సౌలభ్యం కలిగినటువంటి దయాస్వరూపుడు ఆయన. యోగులు కాని, సామాన్యులు కాని, వేదములు కాని, వేదాంతములు కాని, వేదాంతముల ద్వారా కాని ఎవరికీ అందనటువంటి ఒక గొప్పదైనటువంటి భగవత్ తత్వం అందరికీ అందేటట్లుగా ఇదిగో ఈ కరిశైలం మీద మనకి కనిపిస్తోంది. మనం ఆశ్రయిద్దాము, మీకేం సందేహం అక్కర్లేదు, ఆశ్రయే అన్నాను. ఆశ్రయించడానికి తగినటువంటి అవకాశం ఉంది, సులభంగా మనకి దొరుకుతోంది, మన కోరికలని నెరవేరుస్తుంది. మన కోరిక ఏది అంటే మా భగవంతుని యొక్క చరణ అరవింద పరిచర్య చెయ్యాలి, ఆయనకి సేవ చెయ్యాలి. రండి కరిశైలానికి రండి, వరదరాజు పాదాలని మనం సేవిద్దాం, ఆశ్రయిద్దాం, ఆ స్వామి యొక్క పాద అరవింద కైంకర్యాన్ని మనం చేసుకుందాము అంటున్నారు. ఈ శ్లోకంలో చాలా గొప్పదైనటువంటి వస్తువు చాలా సులభంగా మనకి అందుబాటులోకి వచ్చింది అని భగవంతుని సౌలభ్య గుణాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు కూరత్తాళ్వాన్. ఈ శ్లోకాన్ని నేను అంటాను.